గాజువాక నుంచి ఇండియా కూడా అభ్యర్థిగా సుత్తి కూడా నక్షత్ర గుర్తు మీద సిపిఎం పార్టీ అభ్యర్థిగా నారాయణ నేను పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గానికి సిపిఐ అభ్యర్థిగా ఇండియా కూడా పంపించినటువంటి సిపిఐ అభ్యర్థిగా అత్తిరి విమల గారు కంకికోట గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఇతర వామపక్ష అభ్యర్థుల్ని అసెంబ్లీకి పంపించి ప్రజల వారిని అసెంబ్లీలో వినిపించే దానికోసం అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా గాజువాక ప్రధానికానికి విశాఖ ప్రజానికి చేస్తా ఉన్నాం. వామపక్ష అభ్యర్థులు విజయం సాధించడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలి, తద్వారా గాజువాక విశాఖపట్నం అభివృద్ధిని కాపాడుకోవాలి, లక్షలాది మంది యువత ఉపాధి అవకాశాలు కాపాడుకోవాలని చెప్పినది మా సంకల్పం. రెండవది, ఈరోజు గాజువాక విశాఖపట్నం కాలుష్య కోరలో చిక్కుంది. అదానీ గంగవరం పోర్టు, ఫార్మా కంపెనీలు, విశాఖ డైరీ వంటి అనేక ప్రైవేటు పరిశ్రమల కాలుష్యం వల్ల గాజువాక విశాఖపట్నం ప్రధానికి తమ ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. వైద్యం కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మమ్మల్ని గెలిపించడం ద్వారా విశాఖపట్నం ప్రధానికి తమ ఆరోగ్యాలు కాపాడడానికి అవకాశం ఏర్పడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు, 29 కార్మిక చట్టాలని 4 ల్యాబ్ కోర్సుగా మార్చి కార్మికులు బానిసలు చేస్తూ ఉంది కేంద్రం మోడీ ప్రభుత్వం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, తెలుగుదేశం ప్రభుత్వాలు పార్లమెంట్లో సపోర్ట్ చేశాయి. కాబట్టి కార్మిక వర్గాన్ని వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం కార్మిక చట్టాల రక్షణ అని చెప్పి చాలా కీలకంగా భావిస్తున్నాం. ఆ రక్షణ కోసం మేము పోట్లాడుతాం. అలాగే ఇప్పటికీ ఇల్లు లేని పేద దాదాపు 2 లక్షల మంది ఉన్నారు విశాఖపట్నంలో. వారికి నగరానికి దూరంగా 40 కిలోమీటర్ల దూరంలో ఇల్లు స్థానం చెప్పి అంటారు. ఒక ఉపాధి పరిస్థితి ఏమవుతుంది? విశాఖపట్నంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఈ విశాఖపట్నంలోనే వాళ్ళు ఇల్లు నిర్మించేలా, ఉపాధిని కాపాడేలా అవసరమైన కృషిని పోరాటాన్ని మేము చట్టసభలో చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మీ దృష్టికి తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రజలకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, యువతలకు సంబంధించి సమస్త విశాఖపట్నం ప్రజానీకానికి సంబంధించిన సమస్యల మీద మేము అసెంబ్లీలో గొంతెత్తి నిలదించి ఈ హక్కుల్ని, సమస్యల్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. అందుకని మా ఇద్దరిని అసెంబ్లీ పంపించడం ద్వారా గాజువాక విశాఖపట్నం రాష్ట్ర పరిస్థితే కాకుండా మొత్తం విశాఖపట్నం ప్రజానీకాల హక్కుల్ని, సమస్యలు పరిష్కారం చేయడం కోసం అవకాశం కల్పించాల్సిందిగా మీ అందరికీ మీ ద్వారా ప్రజానీకానికి